నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ మనకి జస్ట్ ఎ మినిట్. సో స్పీకింగ్లో ఇది ఉందన్నమాట, గ్రామర్ పార్ట్. సో జస్ట్ ఎ మినిట్ని మనం జామ్ అని కూడా అంటారు. కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ జామ్ సెషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేస్తారు. సో దట్ ఎవరైతే మనకి ఇంటర్వ్యూయర్ ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఒక టాపిక్ గురించి కంటిన్యూస్గా మాట్లాడాలి. త్రూ అవుట్గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి జస్ట్ ఎ మినిట్ ఈజ్ అ ఫన్ వే ఆఫ్ లెర్నింగ్ టు స్పీక్ ఇన్ఫార్మల్లీ అండ్ వితౌట్ మచ్ ప్రిపరేషన్. Participants are required to speak continuously for a minute without hesitation, repetition, or deviation on a topic given to them. Feeling nervous about doing something like this is totally okay and you are not alone. When you get your topic, you take a deep breath and chill for a second before you talking. Don't stress about nailing it perfectly or covering everything. Just speak your mind based on what you know. సో జస్ట్ ఎ మినిట్ అనేది మనము ఇన్ఫార్మల్లీగా మాట్లాడతామని చెప్తున్నారు. ప్లస్ వితౌట్ మచ్ ప్రిపరేషన్, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కంటిన్యూస్గా మాట్లాడాలి. ఎజిటేషన్ అంటే తడబడుకుంటా రిపీట్ చేసుకుంటా మాట్లాడొద్దు. ఇంకా మన టాపిక్ నుంచి డీవియేట్ అవ్వద్దు. ఇప్పుడు మనకి ఒక టాపిక్ ఇస్తే అది కాకుండా పక్కన టాపిక్ గురించి మాట్లాడొద్దు. ఇంకా నర్వస్గా ఫీల్ అవ్వకూడదు అనమాట. మనకి ఏదైతే టాపిక్ ఇచ్చినారో దాని గురించి ఒక 2 seconds మనం బ్రీత్ అనేది తీసుకోవాలంటే ఊపిరి పీల్చుకొని కంటిన్యూస్గా మనకి ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండాలి. ఇంకా స్ట్రెస్ చేయొద్దు అనమాట. ఆ టాపిక్ని ల్యాగ్ చేయకుండా, కవరింగ్ చేయకుండా మన మైండ్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఆ టాపిక్ గురించి చెప్పడమే జస్ట్ ఎ మినిట్ అని చెప్తున్నారు ఇక్కడ మనకి. సో ఈ జస్ట్ ఎ మినిట్లో మనకి కొంచెం అంటే కొన్ని టాపిక్స్ ఇస్తారనమాట. ఇక్కడ క్లైమేట్ చేంజ్ అని ఇచ్చినారు. సో ఫస్ట్ మనం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని స్టార్ట్ చేసి ఆ టాపిక్ గురించి మనం ఏం చేయాలి, కంటిన్యూస్గా మాట్లాడాలన్నమాట. సో షార్ట్గా, ఎక్కువ లెంతీ కాకుండా షార్ట్ ప్యాసేజ్ లాగా మాట్లాడాలి. సో మాట్లాడిన తర్వాత లాస్ట్కి థ్యాంక్ యూ అని చెప్పి ఎండ్ చేయాలి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో క్లైమేట్ చేంజ్, స్పేస్ ట్రావెల్, జంక్ ఫుడ్, ఇంకా ఎగ్జామినేషన్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఏమి ఇచ్చారంటే స్పోర్ట్స్ ఇన్ ఇండియా, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇండియాస్ ప్రాబ్లమ్స్, ఇంటర్నెట్ అడిక్షన్, వియర్డ్ హ్యాబిట్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ టాపిక్స్ మనకి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై వీక్, ట్రెండ్స్ ఇన్ మూవీస్, థింగ్స్ దట్ స్ట్రెస్ మీ అవుట్, మై ఫేవరెట్ ఫోన్ యాప్, అండ్ అన్ఫర్గటబుల్ ఇన్సిడెంట్. సో ఇక్కడ మనకి ఈ టాపిక్స్ 18 టాపిక్స్ అనేటివి ఇచ్చినారు. సో ఈ అన్ని టాపిక్స్ మీద సపోజ్ ఎగ్జామ్లో కనుక ఇలాంటిది ఏదైనా టాపిక్ ఇస్తే ఫస్ట్ మనం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెప్పి ఇలా రాసి దాని మీద ఒక 3-4 పారాగ్రాఫ్స్ అనమాట. సో 3-4 షార్ట్ పారాగ్రాఫ్స్ రాసి లాస్ట్కి థ్యాంక్ యూతో ఎండ్ చేయాలి. ఈ మ్యాటర్ అనేది మీరు ఓన్గా రాయండి. ఓన్గా ఎలా రాస్తారంటే లైక్ మీరు జనరల్గా ఎలా ఇన్ఫార్మల్గా మాట్లాడతారో అలా రాయండి. దాని అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్, యూజెస్, ఫీచర్స్ అవన్నీ ఇన్వాల్వ్ చేస్తూ షార్ట్ ప్యాసేజెస్ రాయండి. రాసేసిన తర్వాత దాన్ని థ్యాంక్ యూతో ఎండ్ చేయండి. అలా ఎండ్ చేస్తే మనకి ఈ జామ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది మనకి స్పీకింగ్లో ఉంది, అందుకే నేను దీన్ని షార్ట్గా అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఏదైనా టాపిక్ని ఒకసారి నీట్గా రీడ్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి క్లైమేట్ చేంజ్ గురించి ఇచ్చారు ఫస్ట్. ఇది ఒకసారి అలా రీడ్ చేయండి, చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వాళ్ళు ఎలాంటి సెంటెన్స్, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేశారు, ఇంకా దేన్ని ఇన్వాల్వ్ చేశారు క్లైమేట్ చేంజ్ అంటే అని చెప్పి. సో ఇది మనకి జామ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.